దావోస్లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ నాయుడు తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, దావోస్లో ముఖ్యమంత్రులు ఏ అంశాలపై చర్చించారు? వాస్తవానికి దావోస్ లో మొత్తంగా దేశానికి సంబంధించి రావాల్సిన పెట్టుబడులు సంబంధించి అక్కడ జరిగినటువంటి కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముఖ్యమంత్రులంతా కూడా పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవానికి దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలాగా ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ దేశం మొత్తంగా కూడా పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో దావోస్ లో కూడా పెద్ద ఎత్తున కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగానే ముఖ్యమంత్రులంతా కూడా కలిసికట్టుగా కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ అనే సమావేశంలో పాల్గొన్నారు. వాస్తవానికి దేశంలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి పెట్టుబడులు, వివిధ అంశాలకు సంబంధించి డిఫెన్స్ కు సంబంధించినటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం గ్లోబల్ కంపెనీలన్నీ కూడా భారత్ లో పెట్టుబడులు పెట్టడం, అలాగే ఇక్కడి నుంచి ఉత్పత్తులు తయారు చేసేలాగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి ఈ ముఖ్యమంత్రులు అలాగే ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా వివిధ రాష్ట్రాలు తమ ఆకాంక్షలకు వనరులకు అనుగుణంగా పెట్టుబడులు ఆకర్షించినప్పటికీ దేశం యూనిట్ గా ఈ పెట్టుబడులు ఆకర్షించాలన్నదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రులంతా కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ తో పాటు గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీలు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కూడా ఏపీలోకి పెట్టుబడులు పెట్టేలాగా ముఖ్యమంత్రి కూడా ఇవాళ వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశం అయ్యారు. వాస్తవానికి పెట్రోనాస్ సంస్థ మలేషియాలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి అతి ప్రముఖ సంస్థ అయినటువంటి పెట్రోనాస్ తో పాటు పెప్సీకో సంబంధించినటువంటి ప్రతినిధులు, క్లౌడ్ సీఈఓతో కూడా ఏపీ ముఖ్యమంత్రి ఇవాళ సమావేశం అయ్యారు. ఆ తదుపరి ఈ ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. దాంట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ధన్యవాదాలు ధనుంజయ్.